డాక్టర్ గారు, తల్లికి హెచ్ఐవి ఉంటే పిల్లలకి తప్పకుండా హెచ్ఐవి వస్తుందా? ఒకవేళ సంక్రమిస్తే పిల్లలు ఎంతకాలం బ్రతుకుంటారో చెప్పండి అంటున్నారు. తల్లికి హెచ్ఐవి ఉంటే బిడ్డలకి తప్పకుండా రావని ఏమీ లేదండి. ఇప్పుడు తల్లికి హెచ్ఐవి ఉన్నప్పుడు తల్లి మందులు వాడితే, యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ వాడితే పిల్లలకు వచ్చే అవకాశం లేదు. హెచ్ఐవి ఉన్న తల్లులకి పుట్టే పిల్లల్లో కేవలం 0 to 2% కేసుల్లోనే పిల్లలకి హెచ్ఐవి వస్తుంది. 0 to 2% ఛాన్స్. అంటే మీకు 98% పిల్లలకి హెచ్ఐవి సంక్రమించదు. అందుకని ప్రెగ్నెన్సీ రాగానే, అంతకుముందు వాళ్ళు ఎప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోమైనా సరే ప్రెగ్నెన్సీ రాగానే హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. హెచ్ఐవి టెస్ట్ చేయించుకుని హెచ్ఐవి ఉన్నట్లయితే వెంటనే మొదలు పెట్టాలి. యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ మొదలెట్టాలి. యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ మొదలెడితే తల్లి నుంచి బిడ్డకి రావడం అనేది లేదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. చాలా రోజు చెప్తాను, 0 to 2% ఛాన్స్ అన్నమాట. అంచేత తల్లికి ఉంటే బిడ్డకి రావడం లేదు. ఒకవేళ తల్లి గురించి బిడ్డకు వచ్చింది అనుకున్నాం, బిడ్డకి పుట్టగానే PCR టెస్ట్ చేసి చూసి అప్పుడు ఒకవేళ ముందు పుట్టగానే చేస్తాం, లేకపోతే 6 వారాలు చేస్తాం, 3 నెలలు చేస్తాం. ఒకవేళ బిడ్డకున్నట్లయితే అప్పుడే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ మొదలెట్టేసినట్లయితే బిడ్డను అందరిలాగానే పూర్తి 100 ఏళ్ళు పోతారు. వాళ్ళు 100 ఏళ్ళు హాయిగా ఉంటారు. ఒకవేళ తల్లికి ఉందా లేదా పరిచయం మందులు ఆడుకోండి, తల్లి ఒకవేళ ఉందనుకోండి, పిల్లాడికి వచ్చిననుకోండి, పిల్లాడు కూడా పరిచయం అనుకోండి, పిల్లాడు ఒక హెచ్ఐవితో పుట్టారనుకున్నాం, పిల్లాడిని పరిచయం అనుకోండి, పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి పరిచయం అనుకోండి, వాళ్ళు మాత్రం 3 ఏళ్ళు 5 ఏళ్ళలో చాలా వరకు సీరియస్ అవుతారు. అంచేత ప్రతి తల్లి గర్భం దాల్చగానే తప్పనిసరిగా హెచ్ఐవి టెస్టు, VDR టెస్టు చేయించుకోవాలి. ఆ తల్లి ఆరోగ్య రీత్యా, పుట్టే బిడ్డ ఆరోగ్య రీత్యా దిస్ ఈజ్ మస్ట్. అది చేసి చక్కగా